హాయ్ గైస్, హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. సో, ఈరోజు మనం ఎస్టర్‌డే ట్రేడ్ ఓకే. ఎస్టర్‌డే మీన్స్ మండే 15th డిసెంబర్ ట్రేడ్ డిస్కస్ చేద్దాం. ఎస్టర్‌డే ఈస్ ఎ విన్ ఫర్ మీ ఓకే. యూరో యూఎస్‌డి. సో, ట్రేడ్ బ్రేక్ డౌన్‌లోకెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే. వీక్లీ చార్ట్. ప్రీవియస్ వీక్ మనకి కంప్లీట్‌గా బుల్లిష్ క్లోజ్ అయింది ఓకే. ఇట్స్ ఎ స్ట్రెయిట్ బుల్లిష్ క్యాండిల్. సో, ఈ వీక్ మనకి ఇక్కడ స్టార్ట్ అయింది మండే రైట్. ఇది మండే క్యాండిల్. సో, మండే క్యాండిల్ నేను బై తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఫ్రైడే ఎస్ఎంటీ ఉంది జీబీపీయూఎస్‌డితో ఓకే. ఇది ఎస్ఎంటీ రైట్. ఇక్కడ మనం ఇది యూరో యూఎస్‌డి, ఇది జీబీపీయూఎస్‌డి చూసుకుంటే ఇక్కడ ఫ్రైడే ఎస్ఎంటీ, ఇది ఫ్రైడే క్యాండిల్ ఓకే. ఇక్కడ ఎస్ఎంటీ ఉంది, ఇది ఎస్ఎంటీ రైట్. ప్లస్ నెక్స్ట్ 4 అవర్ చూసుకుంటే ఇక్కడ మనకి ఇది 4 అవర్ చార్ట్‌లో ఇది మండే కదా, ఇక్కడ మనకి వీక్ స్టార్ట్ అయింది ఇది ఓకే. ఇక్కడ సో, ఇది ఎస్ఎంటీ, ఇక్కడ మనకి 4 అవర్ ఐఆర్ఎల్ టు ఈఆర్ఎల్ మోడల్ సేమ్ ఓకే. ఇది మనకి 4 అవర్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ రైట్. ఇక్కడ మనకి మండే స్టార్ట్ అయింది. ఇది మన ఫస్ట్ 2 క్యాండిల్స్ మనం ట్రేడ్ చేయము ఓకే. ఫస్ట్ 2 క్యాండిల్స్ మనకి ఏషియా. సో, ఇక్కడ మనకి లండన్ స్టార్ట్ అయింది ఓకే. లండన్ క్యాండిల్ 1 ఏఎం. 1 ఏఎం స్టార్ట్ అయ్యి ఇక్కడ మనకి 1 అవర్‌లో చూసుకుంటే మనకి ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఇచ్చింది. ఇది మనకి 2 ఏఎంకి కిల్ జోన్ స్టార్ట్ అయిద్ది కదా, ఇది లండన్ కిల్ జోన్ ఓకే. సో, ఇక్కడ 2 ఏఎంకి మనకి ఇక్కడ లిక్విడిటీ స్వీప్ అయింది ఇక్కడ. ఇది రైట్ 1 అవర్‌లో. వీడియో చూడండి, లిక్విడిటీ స్వీప్, లిక్విడిటీ పర్జ్ వీడియో ఉంది. ఛానెల్‌లో చూడండి, అది చూస్తే మీకు అర్థమైంది. ఇక్కడ లిక్విడిటీ పర్జ్ అయింది. పర్జ్ అయిన తర్వాత ఇక్కడ మనకి అట్ ద సేమ్ టైమ్ డీఎక్స్‌వైతో ఎస్ఎంటీ ఉంది ఇక్కడ. ఇక్కడ ఈ లో 7 పీఎం క్యాండిల్‌ని ఇక్కడ మనకి 3 ఏఎం క్యాండిల్ ఇక్కడ మనకి స్వీప్ చేస్తుంది ఇక్కడ. కానీ డీఎక్స్‌వైలో చూడండి. డీఎక్స్‌వైలో ఇక్కడ 7 ఏఎం క్యాండిల్ ఇక్కడ మనకి స్వీప్ అవ్వట్లేదు ఓకే. ఇది 3 ఏఎం క్యాండిల్, ఇది ఎస్ఎంటీ. టైమ్ బేస్డ్ ఎస్ఎంటీ అంటారు దీన్ని ఓకే. ఈ ఎస్ఎంటీ ఫార్మ్ అయింది. ఇక్కడ ఎస్ఎంటీ ఫార్మ్ అయిన తర్వాత మనం లోవర్ టైమ్ ఫ్రేమ్స్‌లోకెళ్తే ఇది మన టార్గెట్ ఓకే. 4 అవర్ ఐఆర్ఎల్ టు ఈఆర్ఎల్ ఇది మన టార్గెట్. ఇది మళ్ళా ప్రీవియస్ వీక్ హై ఓకే. ప్లస్ ఇది ప్రీవియస్ డే హై రైట్. ప్లస్ ఇది ఏషియా హై. చాలా టార్గెట్స్ ఉన్నాయి ఇక్కడ మనం టార్గెట్ చేయడానికి ఓకే. ఏం చెప్పా, 4 అవర్ ఐఆర్ఎల్ టు ఈఆర్ఎల్, 4 అవర్ ఎఫ్ఈజీ టు 4 అవర్ ఎక్స్టర్నల్ రేంజ్ లిక్విడిటీ రైట్. సో, ఇక్కడ మనకి 1 అవర్‌లో ఇక్కడ మనకి లండన్ స్టార్ట్ అయింది. ఇక్కడ మనకి ఎస్ఎంటీ ఫార్మ్ అయింది, లిక్విడిటీ పర్జ్ ఓకే. లోవర్ టైమ్ ఫ్రేమ్స్‌కెళ్తే 15 మినిట్స్‌లో చూడండి. ఇక్కడ మనకి లిక్విడిటీ పర్జ్ తర్వాత మనకి ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయింది ఓకే. మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఈస్ నథింగ్ బట్ ఆర్డర్ బ్లాక్ ఫార్మ్ అయింది ఇక్కడ మనకి. దీన్ని మనం ఆర్డర్ బ్లాక్ అంటాం ఓకే. సారీ ఓకే. ఇక్కడ మనకి ఆర్డర్ బ్లాక్ ఫార్మ్ అయింది. 5 మినిట్స్‌లో ఇది ఇంకా క్లియర్‌గా ఉంటది మనకి. 5 మినిట్స్‌లో మనకి ఇక్కడ ఇది మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ రైట్. మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ప్లస్ 1 ఏఎం. ఇక్కడ మనకి 15 మినిట్స్‌లో ఆర్డర్ బ్లాక్, ఫెయిర్ వాల్యూ గ్యాప్, ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ రైట్. అన్నీ ఫార్మ్ అయినాయి. సో, బేసిక్‌గా మనకి హయ్యర్ టైమ్ ఫ్రేమ్ మన టార్గెట్ ఏంటి అనేది తెలిస్తే ఈ ట్రేడ్స్ అనేటివి ఈజీగా తీసుకోవచ్చనమాట. సో, నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా ఓకే. ఎఫ్‌ఈజీ దగ్గర ఇది నా స్టాప్ లాస్ ఇక్కడ అండ్ ఇది నా టార్గెట్. ఫస్ట్ ఏషియా హై టార్గెట్, తర్వాత ప్రీవియస్ డే హై రైట్. సో, ఇదన్నమాట, ఇది యెస్టర్‌డే ట్రేడ్. ఇట్స్ ఎ వెరీ సింపుల్ ట్రేడ్. మనకి జస్ట్ కావాల్సింది హయ్యర్ టైమ్ ఫ్రేమ్ ఎటెళ్తుంది. ఇక్కడ మనకి 4 అవర్ క్లియర్‌గా ఉంది. 4 అవర్ ఐఆర్ఎల్ టు ఈఆర్ఎల్ రైట్. సో, ఇక్కడ మన టార్గెట్స్ క్లియర్‌గా ఉన్నప్పుడు లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో మనం ఎక్కడ ఎంట్రీ తీసుకున్నా మనకి టైం ఫస్ట్ టైమ్ అలైన్‌మెంట్ తర్వాత ట్రేడ్ ఎక్కడ తీసుకున్నా మనకి విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఇక్కడ తీసుకున్నా ఓకే. ఎందుకంటే మన టార్గెట్స్ ఉన్నాయి కాబట్టి ఓకే. సో, అదన్నమాట, ఇది సింపుల్ ట్రేడ్. హోప్ యూ లైక్ ఇట్. టేక్ కేర్ అండ్ సీ యూ అగైన్.